ప్రెగ్నెన్సీ రావాలి అనుకున్న వాళ్ళు, ఇన్‌ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు ఎటువంటి రైస్ తినాలి? వాళ్ళు ఈ చెప్పినటువంటి దాంట్లో వారంలో 2 సార్లు నల్ల బియ్యం, మిగతా 2 సార్లు ఎర్ర బియ్యం, కుదిరితే వారం మొత్తం కూడా మీరు ఎర్ర బియ్యం, నల్ల బియ్యం తీసుకోండి. తెల్ల బియ్యం మానేయండి. మీరు కొంచెం అలవాటయ్యేంత వరకి వారంలో 2 సార్లు తినండి. తర్వాత మొత్తం కూడా ఎర్ర బియ్యం, నల్ల బియ్యం 3-6 మంత్స్ తీసుకోండి. మగవాళ్ళైతే మాపిల్లై సాంబార్ రైస్ తీసుకోండి. ఇది ఫర్టిలిటీకి, స్పెర్మ్ కౌంట్‌కి, క్వాలిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఎటువంటి సమస్యలున్నా అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ పెరగాలి అనన్నా, ఫర్టిలిటీ కోసం ప్రయత్నించే వాళ్ళైనా సరే పూంగార్ రైస్ తీసుకోండి. ఒక పూట మాపిల్లై సాంబార్ రైస్, ఇంకో పూట పూంగార్ రైస్ తీసుకోండి ఆడవాళ్ళైతే. మగవాళ్ళైతే మీరు మొత్తం మాపిల్లై సాంబార్ రైస్ తీసుకున్నా పర్వాలేదు. అయితే మీరు ఇది 3-6 మంత్స్ రెగ్యులర్‌గా వాడాలి. అండ్ ఈ మాపిల్లై సాంబార్ రైస్ అనేది స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ పెంచుతుంది. పూంగార్ రైస్ అనేది కేవలం ఫర్టిలిటీ కోసమే కాదు, ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో అటువంటి వాళ్ళు కూడా పూంగార్ రైస్ రెగ్యులర్‌గా వాడొచ్చు. అండ్ ఇంకొక 2 డేస్ మాత్రం బ్లాక్ రైస్ తోటి పాయసం చేసుకొని తినండి. బ్లాక్ రైస్‌లో కాలా బట్, కృష్ణవ్రీహి, మణిపురి బ్లాక్, ఏ బ్లాక్ రైస్ అయినా పర్వాలేదు. కరుపు కావుని ఈ బ్లాక్ రైస్‌లో ఏదో ఒకటి తీసుకొని వారంలో 2 సార్లు మీరు డైరెక్ట్‌గా వండుకొని జిగటగా అవుతుంది. దాన్నైనా తినొచ్చు. లేదంటే దాంట్లో బెల్లం, పాలు కలిపి పాయసం క్షీరాన్నం లాగా చేసుకొని తింటే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎందుకనంటే ఈ క్షీరాన్నం అనేది, ఈ మధురరస ద్రవ్యాలనేవి స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, ఎగ్ క్వాలిటీని పెంచడంలో ఎక్సలెంట్‌గా ఉపయోగపడతాయి. లేదంటే మీరు ఎర్ర బియ్యం, నల్ల బియ్యం 2 కలిపి వండుకోవచ్చు. కానీ వారంలో 2 సార్లైనా నల్ల బియ్యం తినండి. మిగతా రోజులు ఎర్ర బియ్యం తినండి. అందులో ఫర్టిలిటీ కోసం ప్రయత్నించే వాళ్ళు మగవాళ్ళు మాపిల్లై సాంబా, ఆడవాళ్ళు పూంగార్ రైస్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కుల్లాకార్ రైస్ తీసుకోండి. మీరు రెగ్యులర్‌గా ఈ ఎర్ర బియ్యం తినలేకపోతున్నాము, మధ్యలో తెల్ల బియ్యం తినాలి అని అనుకుంటే అటువంటి వాళ్ళు కాలా నమక్ అండ్ సీరక సాంబా, ఈ ట్రెడిషనల్ వైట్ రైస్ ఇవి తీసుకోండి.